ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మదావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవిసఖీం మంత్రాధిదేవీశ్వరీం అంగవాం వచన భంగమాలినో సూరి సంసతి కుతఃపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యవయో ద్వయో పురః నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకరస్వామి వలయ పవలు రాతిరి శ్రేయి భద్రత డంకమును దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాని హరిరాణి చెలికారమున కలంకుల మెలంగ కెంగేలి రాచిల్క కీడార్థమెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కంబ్రముక్తాఫలామలగ గణవాహినీప యక్కణ పంక్తి వందే యటంచి విఘ్నపతి పూజన మనర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. కొప్పరపు కవులు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి ఉపాసకులు. కొప్పరపు కవుల కవిత్వంలోని వేగం మారుతి, కొప్పరపు కవుల తేజం దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని, ఆ మారుతిని కొప్పరపు కవులు ఉపాసించారు. నేను దుర్గాదేవిని, మారుతిని, కొప్పరపు కవుల్ని ఉపాసిస్తూ ఈ 12 ఏళ్ళుగా కొప్పరపు కవుల సాహిత్యాన్ని ప్రచారం చేసే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాభగాభ కవితాబంధా సుధారావధాన లసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్వారల్ పితల్ దీనికి. ఈ పీఠానికి అధిపతులు కొప్పరపు కవులు. హేమదుర్గా కృపాబల, కనకదుర్గ యొక్క కృపాబలం చేత మేము కవిత్వాన్ని సంపాదించామంటారు కొప్పరపు కవులు. ఇంతవరకు ఈ 12 సంవత్సరాలుగా భారతదేశంలో విభిన్న కళారంగాల్లో అద్భుతమైన సేవ, మహాద్భుతమైన ప్రతిభని చాటి చెప్పిన మహిళలందరికీ కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారాన్ని సమనీయంగా సమర్పిస్తూ
ఈ పీఠాన్ని జగజ్జేగీయంగా మీ అందరి ఆశీస్సులతో వెలుగొందుతూ నడుపుతున్నాం. ఇంతవరకు తెలుగువారికి ఇస్తూ ఉన్నాం. కొప్పరపుకోవల ప్రతిభ, భారతీయమైన ప్రతిభ, మన అవధాన విద్య, అలాగే మన భారతీయమైన సంస్కృతి, సంగీతము, సాహిత్యము, కళలు అన్నీ కూడా వినిమయం జరగాలి అనే ఉద్దేశంతో ఆదాన ప్రధానంగా కొప్పరపుకోవల జాతీయ పురస్కారాన్ని మనం ప్రారంభించాము. కొప్పరపుకోవలు దుర్గాదేవి ఉపాసకులు, పండిట్ జసరాజ్ గారు కూడా దుర్గాదేవి ఉపాసకులు. కొప్పరపుకోవల కూతురి పేరు దుర్గా, జసరాజ్ గారి కూతురి పేరు దుర్గా. ఆ దుర్గాదేవి జసరాజు గారిని ఇక్కడ తీసుకొచ్చింది. దాదాపు 6 నెలలు వారు అమెరికాలో ఉన్నారు. జసరాజు గారిని తీసుకురావటం అంటే అది అమ్మకే చెల్లింది. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనెమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్దీయుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ముందుగా బాపు గారికి నివాళులు అర్పించుకున్నాము. కొప్పరపుకోవల కళాపీఠాన్ని బాపు గారు, ఈ లోగో బాపు గారు ప్రసాదించిందే. కొప్పరపుకోవల సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు గారు ఆవిష్కరించారు, ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి. కొప్పరపుకోవల పీఠాన్ని అవధాన సరస్వతి పేరాల భరశర్మ గారు ప్రారంభించారు. పీసపాటి నరసింహమూర్తి గారు, వేడూరు సుందరరామూర్తి గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, మేడసాని మోహన్ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు, కె విశ్వనాథ్ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇటువంటి మహానుభావులందరూ ఈ కొప్పరపుకోవల పీఠం పైన రావటం వల్ల ఆ పాద ధూళి వచ్చిన శక్తితో ఈ పీఠాన్ని నేను నడిపిస్తున్నాను. బాపు గారికి కొప్పరపుకోవల పురస్కారం ఇవ్వాలని ప్రతి సంవత్సరం అనుకోవటం, ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. అయితే బాపు గారు రుణం మనం తెలుగువారు తీర్చుకోలేము, మనం ఎవరూ తీర్చుకోలేము. నాకు ఒక భాగ్యం దక్కింది. కొప్పరపుకోవల పీఠం లోగోని ఆయన ఇచ్చినందుకు, ప్రసాదించినందుకు ఆయనకు నేను చాలా కృతజ్ఞతతో ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఆ కృతజ్ఞత ఏ విధంగా తీసుకోవాలో నాకు తెలిసేది కాదు. అది బాలుగారి వల్ల కొంత చివరిలో కొంత బాపు గారికి సేవ చేసే భాగ్యం నాకు బాలుగారు కల్పించారు. 2013లో పద్మశ్రీ బాపు గారికి ప్రభుత్వం ప్రకటించినప్పుడు బాలుగారు నువ్వు ఢిల్లీ వెళ్ళి ఆయనకి బాపు గారి దగ్గర ఉండి కొంచెం సేవ చేయమన్నారు. పద్మశ్రీ బాపు గారు తీసుకున్నప్పుడు 4 రోజులు ఆయనతోనే ఉండి ఆయన రిసీవ్ చేసుకొని మొత్తం ఉండి చెన్నై వెళ్ళేంత వరకు ఆయనతో గడిపే భాగ్యము నాకు దక్కింది. ఆ విధంగా బాబు గారికి కొంత సేవ చేయగలిగాను. ఆ సేవ చేసే భాగ్యాన్ని నాకు బాలుగారు అందించారు. ఇద్దరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా నాన్నగారు నారాయణ తీర్థ తరంగ గానం తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఆయన సాధన చేసేవాళ్ళు. మా పెద్దనాన్నగారు తబలా వాయించేవారు. మా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా హార్మోని పెట్టి ఉండేది. దానివల్ల తండ్రి నుంచి సంగీతము, తల్లి నుంచి సాహిత్యము ఆస్వాదించి పూజించే ఒక లక్షణం నాకు కలిగినందుకు నేను కృతార్థుడయ్యాని నేను భావిస్తున్నాను. బాలుగారికి పద్యం అంటే ప్రాణం. ప్రతి సభలో కూడా పద్యానికి పట్టం కట్టండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పద్యాన్ని నేర్చుకోండి, పద్యమే మన ఆస్తి, తెలుగువాడి ఆస్తి అని చెబుతూ ఉంటారు బాలుగారు. కొప్పరపుకోవల పీఠానికి ఇప్పటికి 3 సార్లు వచ్చారు వారు. పద్యం అంటే ఇష్టం, మంచి మాటలు వినాలి, మంచి పద్యాన్ని వినాలి అనే ఉద్దేశంతో బాలుగారు వచ్చారు. బాలుగారు మనందరికీ బాలుగారిని మన స్ఫూర్తిగా తీసుకొని మన పద్యాన్ని, మన భాషని, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, వెలిగించుకుందాం. గరికపాటి నరసింహారావు గారు తిరుపతి వెంకట కవుల అవధానాలు ఎలా చేశారో, కొప్పరపుకోవల అవధానాలు ఎలా చేశారో మనకు తెలియదు. గరికపాటి వారు తిరుపతి వెంకట కవులు, కొప్పరపుకోవలకి ఇద్దరికీ వారసులే. తిరుపతి వెంకట కవుల్లోని చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి ధారణ చాలా ఎక్కువ. గరికపాటి వారిని ధారణ బ్రహ్మరాక్షసుడు అంటారు. కొప్పరపుకోవలకి కవిత్వంలో గాంభీర్యంతో పాటు చమత్కారం ఉంటుంది. కొప్పరపుకోవలో క్రమశిక్షణ, నిబద్ధత చాలా ఎక్కువ. గరికపాటి వారిలో కూడా క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఒక మంచి విద్యార్థి కూడా ఆయనలాగా ఎవరు ఆయన లక్షణాలు పాటించరు. ఈరోజు ఏం చేస్తున్నానో పొద్దున 6 గంటలు మొదలు పెట్టుకొని నిద్రపోయేంతవరకు ఏం చేస్తున్నా మొత్తం ఆ రోజు ఆయన ఒక టైం టేబుల్ రాసుకొని జేబులో ఉంటుంది గరికపాటి వారిది. అది అందరూ పాటిస్తే అందరూ గరికపాటి గారిలాగా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో విజయవంతులు అవుతారు. గరికపాటి వారికి కొప్పరపుకోవల నుంచి వినయం కూడా లభించింది. కొప్పరపుకోవలు గంటకు 500 పద్యాలు ఆసుగా చెప్పేవాళ్ళు. 2 నాడు తుపాకులతో గన్మెన్లు ఫాలో అయ్యేవాళ్ళు. 30-40 గుర్రబండ కాన్వాయి ఉండేది.
1910 ప్రాంతంలో దాదాపు 1116 ఇచ్చేవాళ్ళు కొప్పరపుకోల అవధానానికి ఆస్కవిత సభలకు. అప్పుడు 1116 అంటే తులం బంగారం విలువ 5 రూపాయలు, అంటే 200 తులాలు బంగారం వస్తుంది ఈరోజు వాళ్ళ సభకి. అది కొప్పరపుకోల వైభవం. అదంతా దుర్గాదేవి ఇదిగా ప్రసాదంగా కొప్పరపుకోలు భావించారు. అది వాళ్ళ వినయ సంపద. ఇంతటి ఆసు మీకు ఏ విధంగా సాధ్యమైంది అంటే, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, విద్యార్థులకు అర్హ విద్యలను ఎరిగించి గైకొన్నదవు పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అతిభక్తి గొలుచుచూ కైజోతలుడి పుణ్యకర్మం ఒకటి, కలసి మెలసిన ఈ భువి కలుగువేళ ఆసు కవనంబుల భీంచునందురు అట్టి కవితయన మాట మాత్రంబి చెవుల గురిసి సరస్సులకు వశ్యమంత్రమై సౌరునించు అని చెప్పుకున్నారు కొప్పరపుకోలు. అది వారి వినయం. అలాగే గరికపాటి వారిని అడిగినప్పుడు, మీరు అవధానాలు చేస్తున్నారు, కొప్పరపుకోలు తిరుపతి వెంకట గారు అవధానాలు చేశారు, మీకు వారికి తేడా ఏంటంటే, ఎక్కడి కొప్పరపుంగవులు ఎక్కడి మేము తలంచి చూడగా నక్కకు నాగలోకము వినాగతి పోలిక చెప్పినట్లగు ఒక్కట గంట లోపల మహోన్నత కావ్యములల్లినట్టి వారెక్కడ తస్సభా విభవం ఎక్కడ మృక్కుటి దిక్కుమాకికన్. అది గరికపాటి వారి వినయం. గంటకు 500 ఎకాయికి నాక విమానలోకపున్ ఘంటికలు ఊడిపోవునట్టు గంటలు చెప్పిరంట. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కు నొక్కరుండి మీ జంటను గూర్చి చెప్ప పదజాలము లేదు మహద్ ఆంధ్ర భాషలో అని కొప్పరపు వారిని కొనియాడారు. ఆ పూర్వ కవుల్ని కొనియాడారు కాబట్టే గరికపాటి వారు వెలిగిపోతున్నారు. తెలుగు వెలుగు గరికపాటి వారు. తిరుపతి వెంకట కవుల గురించి కొప్పరపు కవులు అనగానే వివాదాలు గుర్తొస్తాయి. అది కాదు. తిరుపతి వెంకట కవులు ఒక పక్క, కొప్పరపు కవులు ఇంకొక వైపు తెలుగు పద్యాన్ని వెలిగించారు. కొప్పరపు కవులంటే తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులంటే కొప్పరపు కవులకి అపారమైన గౌరవం, ఇష్టం, ప్రేమ, వాత్సల్యం. తిరుపతి వెంకట కవులని కొప్పరపు కవులు ఏ విధంగా పూజించారో చెప్తూ, కొప్పరపు కవుల ఆసుధార, కొప్పరపు కవుల వినయ సంపద, తిరుపతి వెంకట కవులపైన కొప్పరపు కవులకు ఉండే భక్తికి ఉదాహరణకు ఒక పద్యాన్ని మనవి చేస్తూ తొందరలో నా ప్రసంగాన్ని ముగిస్తాను. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరీ కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్వీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పద పద్య మండనాదరణ గుణ ప్రభూత కవితా వనితా మహితానురాగ సుందరతర మూర్తులార రచితాద్భుత కృత్పహిత ప్రబంధ బంధురతర హుజ్య పద్యతయతోషిత పండిత మండలీ సుగ్దుక్ సరసిద నిసరన్ మధురస భ్రమకారి బుధశ్రువారి శ్రీకర పరిషిక్త హస్తపల కల్పిత శీతల వాతపోత విస్ఫురిత తనూసుకాకలిత పుణ్య జనస్తుతి వాగ్విరామ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరాంకురిత నవానము మోదరసగుంబిత పచ్చక విత్త మల్లికా పరిమళ దాక్ష దిక్కువర భాసుర కేసరులార భూసురోత్కర మనులార మిత్రజన దామర సాకర మిత్రులార సుస్థిర పరమోపకార గుణ సింధువులార శతావధాన ధీపరిణితులార పూర్వకవి బాంధువులార విధేయులైన సోదర కవిలిచ్చు వందన శతంబులివే కరుణని గ్రహించుడి. ఇది కొప్పరపు కవుల వేగం, ఇది కొప్పరపు కవుల తేజం. అందుకే ఒక పక్క దుర్గాదేవి, ఇంకొక పక్క హనుమాన్ కొప్పరపు కవుల్ని వెలిగించారు. మళ్ళీ అందరూ వెలిగిస్తున్నారు. అందరి సహకారంతో ఈ పీఠాన్ని నేను ఇన్ని రోజులు నడపగలుగుతున్నాను. కొప్పరపు కవుల ప్రతిభ, అవధానం యొక్క ప్రతిభ, తెలుగు పద్యం యొక్క గొప్పతనాన్ని గురించి ఇంగ్లీషు మిగిలిన భారతీయ భాషల్లో కూడా పుస్తకాల్లో భవిష్యత్తులో తీసుకురావాలని కూడా నేను ఒక ప్రణాళిక చేస్తున్నాను. అలాగే బుద్ధప్రసాద్ గారు లాంటి భాషా ప్రేమికులు, భాషా సేవకులు, తెలుగు నాయకులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలను చేయగలుగుతామని, తెలుగు భాషా సంస్కృతి వేల ఏళ్ళు వెలుగొందుతుందని విశ్వసిస్తున్నాను. జస్రాజు గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.